నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు స్నానం చేయకుండా అంటే చేయకూడని పనులేంటి? ఇప్పుడు స్నానం చేసిన తర్వాతకి చేయవలసిన పనులు ఏంటమ్మా అసలు ఆడవాళ్ళు? అంటే స్నానం చేయకుండా అనే దానికన్నా కూడా గోవిందేతి సదా స్నానం అంటూ ఉంటారు. అంటే ఏంటి? గోవింద నామంతో ప్రతిరోజు స్నానం చేయాలి. గోవిందనామంతో గోవింద గోవింద ఏడుకొండలవాడ గోవింద అని అనుకుంటూ చెంబుడు నీళ్ళు పోసుకున్నాము. అది ఆ యొక్క స్నానం పవిత్రమైనటువంటి నదీ స్నానంతో సమానం అయిపోతుంది. అలాంటి స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే విధానంలో కూడా గంగా, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి జలస్మిన్ సన్నిధం కురు. ఆ జలాలన్నిటిలో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ నదీమ తల్లి యొక్క నీరుని గంగా జలంతో సమానంగా భావించి కాశీలో గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో నాకు ఈ స్నానం వల్ల రావాలి సుమా అని శ్లోకం చదువుకుని పూజ చేసేవాళ్ళు. అది కొంతవరకు సరే. అవన్నీ రావండి, మాకు వచ్చింది ఏమీ లేదు, మేము మామూలుగా అప్పుడు అంతా స్పీడ్ యుగం, కంప్యూటర్ యుగం, అందువల్ల మేము రామకృష్ణ గోవింద అని మేము ముసలాళ్ళలాగా మేము చేయలేము, అందుకని మాదంతా యూత్ కాబట్టి యూత్కి ఏదైనా అవసరమైనటువంటి చిన్నగా సూక్ష్మంలో మోక్షం వచ్చేయాలి అనేది చెప్పండి. స్నానం చేస్తాం కానీ స్నానం చేసేటప్పుడు చిన్నగా ఉన్నది చదువుకోవాలి అనేది అడుగుతూ ఉంటారు కదా. గంగా గంగా గంగా, ఆ 3 సార్లు గంగా గంగా అనుకుంటూ 3 చెంబులు పోసుకోండి. ఫస్ట్ ఆడగాని మగ్గాని డెఫినెట్గా ఆ గంగాదేవి మీరు చేసే జలంలో ప్రవేశించేస్తుంది. ఇంకంతకన్నా ఏం కావాలి? అంతే. అది ఒకటి. 2 ఏంటంటే స్నానం చేయకుండా వంట చేస్తే ఏమవుతుంది అని అడిగారు మీరు. స్నానం చేయకుండానమ్మా అంటే ఏమిటి? నిత్య అగ్నిహోత్రం అనేది ఇదివరకు పూర్వం అందరిళ్లలో ఉండేది. వాళ్ళది నిప్పులు గడిగే వంశంరా అనేవాళ్ళు. ఎందువల్ల అంటే వాళ్ళ అంతా శుచిగా, మడిగా, శుభ్రంగా, పరిపక్వతతో ఆహారం, పవిత్రమైనటువంటి దైవనామ స్మరణ చేస్తూ వాళ్ళు పూర్తిగా చేసేవాళ్ళు, వంట చేసేవారు. సరే, బాగుంది. అవన్నీ ఇప్పుడు అన్నీ అయిపోయాయి. మళ్ళు లేవు, తళ్ళు లేవు. ఒకవేళ ఉన్నా అక్కడక్కడ శాస్త్రోక్తమైనటువంటి సదాచారాన్ని కంప్లీట్గా పాటించే వాళ్ళు చేయగలుగుతున్నారు. కానీ అన్నీ కలుపుడే ఇప్పుడు. కానీ స్నానం చేసి వంట చేస్తే ఏం జరుగుతుంది, స్నానం చేయకుండా వంట చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం పెట్టుకునే ముందు మొట్టమొదటి మొహం కడుక్కొని బయటకి వచ్చినప్పుడు స్నానానికి సంబంధించేటటువంటి ప్రక్రియలోకి మనం కాలకృత్యాలు తీర్చుకొని ముఖం కడుక్కున్నాక వెళితే ఆడది ఆ ఇల్లు స్వర్గతుల్యం అవుతుంది. సరే, చేద్దాంలే, వంట చేసి పిల్లల క్యారేజీలు సర్ది మధ్యాహ్నం 11కో 12కో తీరిగ్గా స్నానం చేసి అప్పుడు దేవుడి దగ్గర దీపం పెడదాము అంటే కనుక అది రాక్షస పూజగా మారిపోతుంది. ఆ టైంలో ఎవరు చేయకూడదు. 12కో 11కో తీరుకున్నప్పుడు స్నానం చేసి పూజ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. సరే, పోనీలేండి, పొద్దున మాటలు కనీసం మగవాళ్ళన్న దీపారాధన చేయడం ఇంటికి చాలా శుభం. సరే, మరి స్నానం అనేది పొద్దున్నే కష్టం అండి. కష్టం కాదమ్మా, ఇష్టంగా ప్రారంభిస్తే స్నానం చేయకుండా మీరు ఉండలేరు. ఎందుకు అంటే గనక అగ్ని స్వరూపంగా మీ ఇంట్లో సూర్యభగవానుడు ఉన్నాడు. అగ్నిస్వరూపం, అగ్ని తేజోమయం, అగ్నిస్వరూపంగా ఆయన ఉండి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచమ్యన్నం చతుర్విధం. ఈ అగ్నిహోత్రుడు మన శరీరంలో ఉన్నాడు, పచమ్యన్నం చేస్తున్నాడు. మనం పడేసే ఆహారాలన్నింటినీ కూడా ఆయన చక్కగా యజ్ఞం అంతా కూడా లోపల జరిగిపోతుంది. అలాంటిది అగ్నిహోత్రుని సాక్షాత్తు నీవు దర్శిస్తున్నావు. దర్శించేటప్పుడు అగ్గిపెట్టి పెట్టుకునో లెటర్ పెట్టుకునో ఆ యొక్క గ్యాస్ పైన అంటిస్తున్నావు. అగ్ని స్వరూపం వచ్చింది అక్కడ. ఆ అగ్నికి ముందు పొయ్యి తుడుచుకుని చక్కగా పొయ్యకి నమస్కారం చేసుకుని అగ్నిని నువ్వు ముట్టించినప్పుడు ఎక్కడ కూడా చేతులు కాలవు, ఏది కంగారు పడం, మనం కింద బోర్లా పడేయం. అది జరుగుతుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది. అదే అన్నం ఉడికేటప్పుడు అంటే కుక్కర్లు వచ్చేసాయి కదా, అయినప్పటికీ కూడా క్యారేజీలు కట్టేటప్పుడు చిన్న అన్నం ముద్ద తీసి పొయ్యి మీద పెట్టడం అనేది పూర్వకాలంలో చేసేవాళ్ళు. అదేమైపోతుంది అంటే కనుక అగ్నిహోత్రుడికి మనం అన్నం సమర్పించాము, నివేదన చేసేసాం. అందుకని ఇది అంతా కూడా
ప్రసాదం కింద మారిపోతుంది. మరి నువ్వు స్నానం చేయకుండా అన్నం వండి ఎవరికి పెడతావు నివేదన? అది తప్పు కదా. తప్పే. అది ఆ విధంగా అనమాట. తర్వాత స్నానం చేయకుండా రాత్రికి కొంతమంది ముందు జాగ్రత్తల చర్యలు మన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. రాత్రి స్నానం చేసేసి చక్కగా పడుకున్నామండి, తెల్లవారు ఆ గుడ్లు విడిచిపెట్టేసి వేరే బట్టలు వేసుకుని మనం బయటకు వెళ్ళిపోదాం. ఏముంది, రాత్రి చేసాంగా, మరి రాత్రి భోజనం చేసావు, మరి పొద్దున భోజనం చేసావు, నువ్వు కాలకృత్యాలు తీర్చుకున్నావు, మరి ఇవన్నీ తప్పులా ఉప్పులా? తప్పులే. ఆ బ్యాక్టీరియా అంతా తెచ్చుకుంటున్నావుగా. కాళ్ళ ద్వారా నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి మలినాలను విసర్జించినటువంటి శరీరాన్ని నువ్వు శుభ్రపరచకపోతే ఎవరికి ఇచ్చేటు? మనకే. ఇంకా అది ఆరోగ్య ధర్మాలు నీవు పాటించాలి. స్నానం చేయడం అంటే ఏదో మడి ఆచారంతో మడిగట్టుకుని వంట చెయ్యని చెప్పడం కాదు. నీ శుభ్రత, నీ ఆరోగ్యం, నీ అనారోగ్యం నీ చేతిలోనే ఉంది. రిమోట్ కంట్రోల్ నీ చేతిలో ఉంది. ఏ ఛానల్ చూడాలన్నది నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? పూజలు పునస్కారాలు చేయకపోయినా పర్వాలేదు. ఓం హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణ రథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ తాం మవావహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం అని మనం ఆ శ్రీ సూక్తం వల్ల వేస్తూ చక్కగా, ఇప్పుడు మనకి అన్ని మీడియా వచ్చేసింది కదా, శ్రీ సూక్తం పెట్టుకుని వంట చేయండి. చక్కగా మీది పరమాన్నం చేసినట్టుగా ప్రసాదం కింద అమ్మవారికి నైవేదన అయిపోతుంది. అలానే అది వింటూ ఉన్నా కూడా పాజిటివ్, అది వింటూ ఉన్నా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్. చాలా మంచి మాట చెప్పారు మీరు. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఇంటిల్లిపాతి కూడా ఆరోగ్యవంతులుగా మారిపోతారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటూ ఉంటాం కదా. జ్యోతిష శాస్త్ర ప్రకారము ఆరోగ్యకారకుడైన సూర్య భగవానుడు నారాయణ స్వరూపంగా మన శరీరం నుంచి అహం వైశ్వ నరోభూత్వాగా స్వీకరించేవాడు ఆయనే. అదే విధంగా ప్రసాద రూపంలో స్వీకరించేదే అమ్మాయ్యా స్వీకరిస్తున్నారయ్యా. నువ్వు స్నానం చేస్తే అంతకన్నా ఇంకేం కావాలమ్మా మీకు? అంతే. అద్భుతమైనటువంటి చర్యలు జరుగుతాయి. ఆ తర్వాత అగ్నిని ముట్టుకోవాలంటే స్నానం చేయడం అనేది ఒక నిబంధన ఉంది. అది ఎవరూ ఆచరించట్లేదు అనుకోండి, నిబంధన అయితే మన పురాణాలలో ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెగిటివ్స్ అన్నీ కూడా మన పైన రాత్రి కళల రూపంలో పడుతూ ఉంటాయి. ఎక్కడికో వెళ్ళొస్తామమ్మా, ఆ బట్టలు మార్చుకుని మళ్ళీ నిద్రిస్తాం కదా, ఆ నిద్రలో కళలు పడతాయి. ఆ కళల్లో కూడా మనకి తెలియనటువంటి నెగిటివ్స్ కానీ ఏదైనా సరే ఆత్మలు కానీ ఏమైనా మన మీద పడితే, మనకు గుండెల మీద ఎవరో కూర్చున్నట్టు ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ కూడా ఈ స్నానానంతరం అవన్నీ మాయమైపోతాయి. మరి అదే గుడ్డలతో లేకపోతే మార్చుకోక నైటీలతోటి వంటలు చేసేస్తూ ఉంటాం. చేసేస్తే ఏమవుతుందమ్మా, అవన్నీ కూడా ఉంటాయి కదా. ఉంటాయి. అందులోని ఇంట్లో కుటుంబ స్త్రీలు అయితే కనుక స్నానం చేయకుండా చేయడం తప్పు కదా మరి. అందుకని ఈ వ్యవస్థలో మనకి దైవికంగా, ఆర్థికంగా, ఆనందంగా మన కుటుంబంలో పిల్లా పాపలందరూ కూడా ఆరోగ్యాలతో జీవించాలంటే పొద్దున్న ఉదయంలో స్నానం చేయడం అనేది ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, పదార్థ శుద్ధి, పాత్ర శుద్ధి అంటే భాండ శుద్ధి. భాండాలన్నీ శుభ్రంగా కడగాలి కదా, లేకపోతే ఎక్కడ ఎంగిళ్ళు అక్కడ పెట్టుకుని చెయ్యం కదా. అది ఎంత శుభ్రం కావాలి. అలాగే శరీర శుద్ధి, పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి ఇవన్నీ కావాలి. దైవానికి మనం చూపించి అది ప్రసాదంగా బాక్సులు కట్టండి. మీ పిల్లలు ఆయురారోగ్యాలతో ఇంకా ఎక్సలెంట్గా ముందుకు పెడతారు. ఈ యొక్క శరీర ఆరోగ్యం కావాలంటే శరీర ఆరోగ్యం కలుధర్మ సాధనం. మనం బాగుంటేనే కదా ధర్మాలు ఏమన్నా సాధించగలుగుతాం, ఎవరినైనా సాధించగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే స్నానం అనేది కంపల్సరీ. అది గుర్తుపెట్టుకోండి. చక్కగా మీరు దీన్ని అనుసరించండి. ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.